ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిజిటల్ వైలెన్స్ అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, పాక్సీ ప్రెసిడెంట్కి, ఐఎంఏ ప్రెసిడెంట్స్కి, ఇంకా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మహిళలంటే ఇంకా ఆదిశక్తిలా మనం అందరం దూసుకుపోతున్న పరిస్థితిలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, అంటే మనకు ఒక అవగాహన, ఒక ర్యాలీ, మహిళలకి ఎలాంటి విషయాలు కావాలి, మళ్ళీ మన భద్రత ఏంటి అనే ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనే కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్ షమా సుల్తానా గారికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు షమా సుల్తానా గారికి మరియు అనిత గారికి నా ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ గురించి ఇందాక క్లారిటీగా పెద్దలందరూ కూడా మీకు చక్కగా చెప్పారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశం ప్రపంచంతో ఇటు డిజిటల్లో అభివృద్ధిలో వేగంగా పరుగులు తీస్తుంది. మీరందరూ ఇటు డిజిటల్ వైలెన్స్ గురించి అవగాహన మరియు ప్రతి ఒక్క దశలో మీరందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ గురించి మీరు చూడొచ్చు, మనం అందరం కూడా చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్స్ ఫోన్లో మనకు విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక క్లిక్ చేస్తే ప్రతి ఒక్క సేవ కూడా మాకు అందుబాటులో వస్తున్నాయి. ముందుగా మనం క్యూలో నిలబడి ప్రతి ఒక్కటి కూడా చేసుకునేవాళ్ళం, కానీ డిజిటల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చకచక అయిపోతున్నాయి. మీరందరూ కూడా గమనించాలి, ఇందాక చెప్పినట్టు మహిళలు అంటే ఉమెన్స్, లేడీస్, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మేమందరం సేఫ్టీగా ఉండాలి. ఇలా ఇందాక సార్ చెప్పినట్టు అనేకమైన ప్రోగ్రామ్స్ జరగాలి, అనేకమైన ర్యాలీస్, అనేకమైన అవగాహన ప్రోగ్రామ్స్ కూడా జరగాలి. ఎందుకంటే మహిళలు అంటేనే అన్ని రంగాల్లో దూసుకుపోతాము. ఇటు సేఫ్టీలో కూడా మనమందరం, మన భారతదేశంలో మనమందరం చక్కగా ముందుకు వెళ్ళాలి. పెద్దల సపోర్ట్, సహాయ సహకారాలు, ఒక మహిళ ముందుకు వెళ్తుందంటే ముఖ్యంగా ఫాదర్స్, పేరెంట్స్, హస్బెండ్స్ అందరూ తోడుగుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనమందరం ముందుకు వెళ్ళగలం అనే ఒక కాన్సెప్ట్తో మీరందరూ చక్కగా చదువుకొని, సార్ చెప్పినట్టు ఇందాక మనమందరం ముఖ్యంగా ఫోన్స్ని అవాయిడ్ చేయాలి. మనకు అవసరం లేవు ఇవన్నీ.